జై శ్రీరామ్. ఈనాటి గోపురం ప్రకటన విశ్వ హిందూ పరిషత్ సమావేశానికి చేసినటువంటి మండలంలోని హిందూ బంధువులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అసలు ఈ విశ్వ హిందూ పరిషత్ అంటే ఏమిటి క్లుప్తంగా తెలుసుకున్నాం. 1964 కృష్ణాష్టమి పర్వదిన ఏదైతే ఈ లోకంలో కృష్ణ శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంరక్షణార్థము భగవంతుడు శ్రీకృష్ణావతారంగా అవతరించారో దూరంగా పెట్టు, పాడేటప్పుడు దగ్గర పెట్టుకుందరు కానీ అది సౌండ్ వస్తుంది. అటువంటి కృష్ణాష్టమి పర్వదినాన భారతదేశపు వాణిజ్య రాజధాని అయినటువంటి ముంబై మహానగరంలో సాందీపని ఆశ్రమ ప్రాంగణంలో స్వామి చిన్మయానంద ఆధ్వర్యంలో దేశంలోని మఠాధిపతులు పీఠాధిపతులు సాధు సంతులు అందరూ కూడా కలిసి ఒక సంస్థను ఏర్పాటు చేశారు. దాని పేరే విశ్వ హిందూ పరిషత్. ఈ యొక్క కార్యక్రమం ఏమిటంటే హిందువుల యొక్క ప్రయోజనాల కోసం, హిందువుల రక్షణ కోసం, హిందువుల అభ్యున్నతి కోసం. దీని పరిధి ఎంతంటే ఒక గ్రామమో, ఒక మండలమో, ఒక జిల్లానో, ఒక రాష్ట్రమో కాదు. ప్రపంచంలో ఎక్కడ హిందువులకు కష్టం వచ్చినా, ఆపద వచ్చినా, సమస్య వచ్చినా ఆ హిందువుల యొక్క ప్రయోజనాల కోసం, హక్కుల కోసం పోరాటం చేస్తూ ఐక్యరాజ్య సమితి స్థాయిలో కూడా పోరాటం చేసేటటువంటి గొప్ప సంస్థే విశ్వ హిందూ పరిషత్.